AP Foundation, Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, మగువల భవితకు ఇది తొలి హస్తం. Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, మగువల ప్రగతికి నిలిచిన నేస్పడి లేచి కిరటంలా ఒడి దుడుకులు ఎన్నున్నా చెడుగుడు ఆడి ప్రతి పందెంలో ముందడుగులు ఆగేనా. పడి లేచి కిరటంలా ఒడి దుడుకులు ఎన్నున్నా చెడుగుడు ఆడి ప్రతి పందెంలో ముందడుగులు ఆగేనా. వీరనారుల ధీర వనితల అభ్యుదయానికి ఆశల కిరణం. Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, మగువల భవితకు ఇది తొలి హస్తం. Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, మగువల ప్రగతికి నిలిచిన నేస్తం. లింగ వ్యక్తిత్వ వేతన భద్రతా సమానత్వమే లక్ష్యం. దేశ వాణిజ్య పురోభివృద్ధికి వనిత విజయమే మా ధ్యేయం. వైజ్ఞానిక విద్య సాంకేతికమో ఉపాధినిస్తూ శిక్షణనిస్తూ అడుగు అడుగునా పరుగు పరుగున గెలుపుడబరుకం మోగించేందుకు. Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, మగువల భవితకు ఇది తొలి హస్తం. Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, మగువల ప్రగతికి నిలిచిన నేస్తం. అనాగరికపు అంచుల్లో అణగారిన స్త్రీ గుండెల్లో ఇంధనమంటి స్ఫూర్తిని నింపే మార్గమే మనకు సంకల్పం. అనాగరికపు అంచుల్లో అణగారిన స్త్రీ గుండెల్లో ఇంధనమంటి స్ఫూర్తిని నింపే మార్గమే మనకు సంకల్పం. కరకు రాతిని కరగదీసేటి కఠినమైన సందర్భంలో పట్టు వదలని ఉక్కు పిడికిలై పోరాడే అతివల హక్కుల కోసం. Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, మగువల భవితకు ఇది తొలి హస్తం. రషీదా రాధ అశ్విని వనిత ప్రసన్న మెహనూర్ హరితల జయమ్మ హీర్నా దేవి మల్లిక ప్రభుజ్యోతి ఆధ్వర్యంలో. Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, మగువల భవితకు ఇది తొలి హస్తం. Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, మగువల ప్రగతికి నిలిచిన నేస్తం. Hello, good afternoon and welcome to the class. So yesterday we learnt about the parts of speech. We learnt about the parts of speech. So how many parts of speech are there? How many parts of speech are there? There are 8 parts of speech. There are 8 parts of speech. Today we will learn about noun. So all the parts of speech, let us go with all the parts of speech: noun, pronoun, adjective, verb, adverb, preposition, conjunction and interjection. So all these are 18 number. Today we'll learn about a noun. Today we will learn about noun. So noun is a name of a person, place, animal or a thing. ఒక పర్సన్ యొక్క పేరు, ఒక మనిషి పేరు, లేకపోతే ఒక వస్తువు పేరు, ఒక ఊరు పేరు, ఒక ప్లేస్, ఊరే కాదు ప్లేస్ పేరు. ఓకే, ఒక ఐడియా పేరు చెప్పేదాన్ని నౌన్ అంటారు. ఓకే, సో లెట్ us go with the board. చూడండి, all of you look at the board. Noun is a name of a person. ఒక మనిషి. ఓకే, నేమ్, హీ, షీ, ఇట్, ఎట్లా అన్న.
ప్లేస్ ఆర్ థింగ్. టీచర్, డాక్టర్, వాళ్ళకి ప్రొనౌన్ హీ షీ ఇట్ అట్లా వస్తుంది. తర్వాత చూడండి, నౌన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ అ పర్సన్, ప్లేస్ ఆర్ అ థింగ్ ఆర్ ఐడియా. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, పర్సన్ కి ఎగ్జాంపుల్ టీచర్, డాక్టర్, జాన్, ఫ్రెండ్. ఓకే, ఇవన్నీ నౌన్సే అనమాట, వాళ్ళు మనుషులే కాబట్టి. ఓకే, వీళ్ళంతా పర్సన్సే. డాక్టర్ అన్న పర్సన్, టీచర్ ఈజ్ అ పర్సన్. ఓకే, పైలట్ ఈజ్ అ పర్సన్, ఒక పైలట్ పర్సన్. ఓకే, దీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ అ పర్సన్స్. పేరు, వాళ్ళ పేరు రాజు, రాణి. ఓకే, ఆల్ దీస్ కమ్స్ అండర్ పర్సన్ అన్నమాట, పేర్లు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ప్లేస్, మీరు ఉండే ప్లేస్, ప్రజెంట్ ప్లేస్ ఆర్ క్లాస్ రూమ్. ప్లేసేగా, క్లాస్ రూమ్ ప్లేసే కదా. అలాగే స్కూల్, పార్క్, లండన్, అమెరికా, బీచ్. ఓకే, గుడివాడ, విజయవాడ, హైదరాబాద్, నెల్లూరు, తిరుపతి. సో దట్స్ అ ప్లేస్. ఓకే, పార్క్ అయినా కానీ ఒక ప్లేసే, హోమ్ కూడా ఒక ప్లేసే. ఓకే, ప్లేస్. అండ్ థింగ్, థింగ్ అంటే వస్తువులు. థింగ్ అంటే వస్తువులకు సంబంధించి, ఫోన్, టేబుల్, కైట్, చైర్. ఓకే, కీ, లాక్, ఫ్యాన్, ఇవన్నీ అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ నౌన్స్. సో నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ అ పర్సన్, ప్లేస్ ఆర్ అ థింగ్ ఆర్ ఐడియా. ఆనెస్టీ, సాడ్, హ్యాపీ, ఇలాంటివన్నీ వస్తాయి. ఓకే, సో ఎక్కువగా మనం వీటికి యూజ్ చేస్తామండి, మీరు పిల్లల దాకా వద్దు. జస్ట్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ ఆర్ యానిమల్ పేరు కూడా. యానిమల్ పేరు లయన్, టైగర్, యానిమల్స్ పేరు కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఓకే, ఓకే, సో ద నెక్స్ట్ వన్, విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఇందాక నౌన్ చెప్పుకున్నాం. నౌన్, ద నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రొనౌన్. నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రొనౌన్. సెకండ్ వన్ ఇస్ ద ప్రొనౌన్. ఈ ప్రొనౌన్ ఈస్ ద వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. నౌన్ కి బదులుగా వాడేదే ప్రొనౌన్. నౌన్ కి బదులుగా వాడేదే ప్రొనౌన్. ఎక్కువగా వాటికి ఎగ్జాంపుల్ వచ్చి హీ, అతడు, ఆమె, అది. ఓకే, వాళ్ళు, అట్లా చెప్పుకుంటాం. ఈ, షీ, ఇట్, దే, ఐ, వి. ఓకేనా, ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ ఏ బాయ్. ఓకే, హీ ఈజ్ ఏ బాయ్. బాయ్ అన్నది ఏంటి? నౌన్. బాయ్ అన్నది నౌన్, అవునా కదా? ఇందాక నౌన్ చెప్పాను, బాయ్ ఇజ్ ఏ నౌన్. సో బాయ్ ఏంటి? హీ. ఓకే, హీ. సో ఆ బాయ్ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్, నౌన్ కి బదులుగా వాడేదే ప్రొనౌన్. హీ ఈజ్ ఏ బాయ్. బాయ్ అన్నది నౌన్ కదా, కాబట్టి అతను దానికి బదులుగా వాడేదే ప్రొనౌన్ అన్నమాట. సో ఇట్ ఈజ్ అ ఫ్యాన్. ఫ్యాన్ అన్నది నౌన్, అతనికి దానికి ఫ్యాన్ కి బదులుగా వాడేదే ఇట్, అది వస్తువు కాబట్టి ఇట్. ఓకే, ప్రొనౌన్. దే ఆర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అన్నది నౌన్. ఫ్రెండ్స్ ఏంటి? నౌన్. ఫ్రెండ్స్ వాళ్ళు, వాళ్ళు ఫ్రెండ్స్. సో దానికి బదులుగా, ఫ్రెండ్ నౌన్ కాబట్టి దాని నౌన్ కి బదులుగా వాడేదే దే. దే ఆర్ ఫ్రెండ్స్. ఓకే, సో నౌన్ కి బదులుగా వాడేది ప్రొనౌన్. వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ప్రొనౌన్ ఏంటి? ఇట్ ఈస్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ఇన్స్టెడ్ అంటే బదులుగా, నౌన్ కి బదులుగా వాడేదే, యూజ్ చేసేదే మనం ప్రొనౌన్ అంటాం. ఓకే, ఇది అన్నమాట. సో టుడేస్ టాపిక్ వి వెంట్ విత్ టు నౌన్ అండ్ ప్రొనౌన్. నౌన్ అంటే నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్ ఆర్ ఎనీ ఐడియాస్. ఓకే, ఎగ్జాంపుల్, ఊరు పేరు మద్రాస్, మీ పేరు రాజు,
అలాగనమాట. ఓకే, ఒక వస్తువు పేరు ఫ్యాన్, కీ, ఏదైనా. ఓకే, ఇప్పుడు ప్రొనౌన్ అన్నది నౌన్కి బదులుగా వాడేది, నామవాచకానికి బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటారు. ఎగ్జాంపుల్ హీ, షీ, ఇట్, అలా. ఓకే, సో అండ్ టుడే దిస్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్. బాయ్. ఓన్లీ 2. పర్ఫెక్ట్గా ఉండండి, బాగా నేర్చుకోండి. నేను అడిగినప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే, బాయ్.